అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫ్యూచర్ మీకు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ ని లవ్ చేయి బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, స్టడీస్ అండ్ స్పోర్ట్స్ లో గెలువు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, సక్సెస్ కి స్టెప్ వేసి బ్రో. ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్ గా క్యాప్చర్ చేసేది. ఎక్కువ కొంతమంది ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్స్ లో మనం దిగినామంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండదండి. ఇది వాస్తవం. చూశాను కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, యూట్యూబ్లో చదువుతుంటారు. వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు. సో ఎవరైతే కొంత భాగం ఇప్పుడే ఎస్పీ గారు చెప్తుంది, కర్నూలులో రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జోన్ గా డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి నంబర్ 1 రేంజ్ కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం ఇది డ్రగ్ ఫ్రీ జోన్ సార్. కొద్ది కష్టపడాలో కొన్ని రివ్యూస్ రెగ్యులర్గా చేస్తే ఇంకా కొన్ని చోట్ల ఉంది, అది కూడా జీరో అయిపోతుంది అని చెప్పడం జరిగింది. సో హ్యాపీ అండి, కర్నూలు డిస్ట్రిక్ట్ నంబర్ 1 అక్కడ రీచ్ అవుతా ఉన్నాను. ప్రీవియస్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు, కల్టివేట్ కూడా చేయించారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఈగిల్ సంస్థ పెట్టడం, ఈగిల్ లాంటి రవి కుమార్ గారు అన్నమాట. చాలా మందికి తెలుసో లేదో కర్నూలు ఎస్పీగా చేసిపోయారు. వెరీ గుడ్ ఆఫీసర్. అందుకనే ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ పెట్టి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి. అంటే ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆ పొజిషన్లో ఉంటే అది పాసిబిలిటీ ఉంటుందని చెప్పి రవికుమార్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ టీం అంతా కూడా ఐ థింక్ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్స్ అని ప్లాన్ చేసి పెట్టింటారు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీ తీసుకున్నామండి గవర్నమెంట్లో. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ కింద రెస్పాన్స్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన యూత్ కానీ మీరంతా ఎవరన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ మన కంట్రోల్లో ఉన్నవి పొరపాటున దాంట్లో ఉన్నారనుకోండి, అట్లీస్ట్ వీఆర్తోగా కంప్లైంట్ ఆయన వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంది, అన్కంట్రోలబుల్ ఉంది లేదా అన్ని 100% వీ ట్రై ఫ్రమ్ గవర్నమెంట్, వీ టేక్ ఆల్ ది స్టెప్స్. బట్ ఎక్కడో చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకేమైనా తెలిసినా కీప్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ టోల్ ఫ్రీ నంబర్ కానీ ఏమన్నా ఉందా ఎస్పీ గారు? టోల్ ఫ్రీ నంబర్ రైట్ 1972. సో టోల్ ఫ్రీకి చేయండి. మీ ఎవరైతే చెప్పారో ఐ థింక్ ఇది బట్ సీక్రెట్ ఒకవేళ కనెక్షన్స్. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో యూ షుడ్ ఇన్ఫార్మ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ అండి. అండ్ లెట్స్ సీ దట్ కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ కింద మనం ఫస్ట్ రీచ్ అవుతామని ఆలోచిస్తున్నా. అండ్ నేను ఎప్పుడు చెప్తా, స్పోర్ట్స్కి దీనికి ఎందుకు ఈరోజు సైకిల్ తక్కువ అంటే యువర్ ఎనర్జీ లెవెల్స్. డైలీ ఒక 45 minutes ఎక్సర్సైజ్ చేస్తే విల్ బీ ఇన్ ఎ గుడ్ షేప్, మైండ్ విల్ బీ షార్ప్ అండ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అండి. ఒక 45 minutes కానీ డైలీ స్పెండ్ చేస్తే అట్లీస్ట్ ఒక 3 to 4 hours ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రోజే కాదు, ఏదో ఒకటి స్పోర్ట్ని మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లో చేర్చుకోవాలా. డైలీ అంటూ ఒక 45 minutes టైం ఇవ్వండి. ఎంత బిజీ ఉన్నా ఏమున్నా. వాస్తవంగా నేను చెప్తున్నా, ఒక 3-4 months బ్యాక్ నుంచి ఐ థింక్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఇది ఊప్ బ్యాండ్ ఉంది. దీంట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ టేక్స్ ద మ్యాట్రిక్స్ అన్ని మీ లైఫ్ సైకిల్ ఏమున్నది. నా ఏజ్ 50+ చూపించింది, అంటే నా యాక్చువల్ ఏజ్కి 50+ చూపించింది. 2 years 8 months. ఇప్పుడు 2 years 8 months బిలో అయిపోయా. అంటే దగ్గర మోర్ దెన్ 5 years ఇన్ అవే 3-4 months. అంటే ఎంత బిజీ అన్నా ఉన్నాయండి, ఏమన్నా ఉన్నాయండి, ఈవెన్ 9:30 కన్నా 10 o'clock కన్నా ఐ మేక్ షూర్ ఐ గో ఫర్ అట్లీస్ట్ 1 hour జిమ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా ఖచ్చితంగా అంటే
అది ఒక లైఫ్ సైకిల్లో మీరు ఒక పార్ట్ అనుకొని అది యూ షుడ్ ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్ 45 minutes స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి నేను ఈరోజు యాక్చువల్గా నైట్ చాలా లేట్ అయింది అయినా లేదు, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి రావడం జరిగింది. అండ్ మీరు కూడా యువర్ ఆల్ యూత్ యూ షుడ్ ఎన్ష్యూర్ ఎవరెవరు అయితే ఏదైనా అక్కడ ఉందంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.